నానా రిషి, అప్పా, కోడలి పిల్ల ఇంట్లో అడుగు పెట్టేసినది. నీ కల నెరవేరినది. సంతోషమే కదప్పా? చాలా సంతోషం అప్పా. ఇది కళ నిజమా అన్నట్టుగా ఉంది. ఉద్యోగం ఇప్పిస్తే సరిపోతుందా? ఇంకేం చేయాలి? నిహారికకు పెళ్లి చేయాలి. శ్వేత ఫోన్ కట్టిన తర్వాత మళ్ళీ కనెక్ట్ కాకపోవడం ఏంటి? ఇంట్లో వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతున్నారు. కనీసం శ్వేతైనా రెస్పాండ్ కావడం లేదేంటి? శ్వేత, 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 శ్వేత. బావా, ఏంటి సర్ప్రైజ్? అత్తయ్య, ఏంటి మీరు పనులు చేయడం, బరువులు మోయడం ఏంటి? లేవండి. నేను తీసుకుంటాను బావా. అయినా ఏంటప్పన్నా, ఈ సమయంలో అమ్మతో పనులు చేయించడం నువ్వే చేయాలి కదా. ఈ సమయంలో అంటావేంటి బాబు? ఈ పనులన్నీ ఎప్పుడు నేను చేసుకునేవే కదా. అయ్యుండొచ్చు అత్తయ్య, కానీ పరిస్థితిని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అంటారు, పరిస్థితులు అంటారు. ఏమైంది బావా మీకు? శ్వేతకి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. కనీసం మీరైనా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. శ్వేతకి ఫోన్ చేయడమేంటి? ఏమైంది బాబు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంతకీ మేడం గారు ఎక్కడా? లోపల ఉన్నారా? అక్క అక్క ఎక్కడెందుకుంటుంది? ఇక్కడెందుకు అంటే ఏంటి? ఇక్కడికే కదా వచ్చింది. ఎప్పుడొచ్చింది? అపర్ణ, ఆట పట్టించుకో. నేను ఆట పట్టించడం ఏంటి బావా? మీరే ఆట పట్టిస్తున్నారు. అపర్ణ, ఐఎమ్ సీరియస్. నేను కూడా సీరియస్ గానే చెప్తున్నాను బావా. ఏమైంది బాబు? శ్వేత ఇంట్లో లేదా? ఏదైనా గొడవ జరిగిందా? చెప్పు బాబు. గొడవలు జరగడం ఏంటండి? నీకు ఒంట్లో బాగాలేదని ఉత్సవాలు జరుగుతుంటే మధ్యలోనే వచ్చేసింది కదా. నేను కూడా తోడుగా వస్తానంటే లేదండి నేను ఒక్కదాన్ని వెళ్తానని చెప్పి నన్ను అక్కడే ఉంచి తనొచ్చింది. వచ్చినప్పటి నుంచి అసలు ఫోన్ కూడా లేదు. ఏమైంది ఏంటో అని మా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటే నేను వచ్చాను. నాకు బాగోపోవడం ఏంటి?
శ్వేత ఎక్కడికి రావటం ఏంటి బాబు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అమ్మకి ఏదైనా అయితే నేను మీకు ఫోన్ చేయకుండా ఉంటానా చెప్పండి? ఇంట్లో మీతో గొడవపడి అక్క బయటకు వచ్చేసిందా? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి బావగారు. అంటే శ్వేత ఎక్కడికి రాలేదన్నమాట. శ్వేత ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోకుండా వీళ్ళని కంగారు పెట్టకూడదు. ఏం జరిగింది బాబు? శ్వేతకి నీకు ఏమైనా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదు. శ్వేత హాస్పిటల్గానే వచ్చింది. బహుశా నేను ఇటు వస్తున్నట్టు తెలియక తను ఇంటికి వెళ్ళిపోయింది. నేనింట్లో ఉంటే శ్వేత నా కోసం హాస్పిటల్కి ఎందుకు వెళుతుంది? హాస్పిటల్కి వెళ్ళింది మీకోసం కదా, వేరే వాళ్ళ కోసం అనుకుంటా. నేనే పొరపాటు పడ్డాను. నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆగు బాబు. లేదైతే మళ్ళీ కాల్ చేస్తాను. అర్జెంట్ పరింది, వెళ్ళాలి. అభికేమైంది? ఎందుకు పొంతం లేకుండా మాట్లాడుతున్నాడు? అవునమ్మా, బావ టెన్షన్ గా ఉన్నాడు. ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఏదో జరిగిందమ్మా. ఒకసారి అక్కకి ఫోన్ చేద్దాం. పద. మావయ్య, అమ్మకి ఒంట్లో బాలేదని తెలిసిన దగ్గర నుంచి నా మనసేం బాలేదు. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. నాకు బాగోపోవడం ఏంటి? శ్వేత ఎక్కడికి రావటం ఏంటి బాబు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అమ్మకి ఏదైనా అయితే నేను మీకు ఫోన్ చేయకుండా ఉంటానా చెప్పండి? అమ్మకి ఆరోగ్యం బాగాలేదని నాతో చెప్పి వచ్చావు. అటు మీ ఇంటికి వెళ్లకుండా మా ఇంటికి రాకుండా రాత్రంతా ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? నా ప్రవర్తన భరించలేక మెడపట్టి బయటి గెంటేలా, కట్టి బట్టలతో బయటకొచ్చేలా చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళందరికీ దూరం కావడానికి తను చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదని ఏదైనా నిర్ణయం తీసుకుందా? ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఏమైపోయా శ్వేత? ఎక్కడున్నావు? ఎంత ఉద్యోగం చేస్తున్నా ఒంటరి జీవితం ఎన్నాళ్ళు గడుపుతుంది? అందుకే నిహారిక జీవితానికి ఒక తోడు కావాలి. నిహారికకు పెళ్లి చేయాలి. గాయత్రి నన్ను అడ్డంగా ఇరికించేసింది. ఎలా తప్పించుకోవాలి? ఇంక మీరు తప్పించుకోలేరండి. గాయత్రమ్మ గారు మీ ఆట కట్టించింది కదా. ఇంకేం ఆలోచించకుండా ఈ ఫోటోలో నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి.
వాటిని తీసుకెళ్లి చెత్తబుట్లో పడే. అమ్మగారు మీకు చూపించమన్నారు, చూపించాను. తర్వాత మీ ఇష్టం. అయినా కిరణ్ బాబు మీకు పెళ్ళెందుకు చేస్తాడు? మీరెందుకు చేసుకుంటారు? గాయత్రమ్మ గారు అమాయకత్వం కాకపోతేనే. అయినా మీ గోలంతా నాకెందుకులేండి. ఏంటిదంతా? నా భర్త నీకో భర్తని వెతుకుతున్నాడు. వీళ్ళలో నచ్చిన వాడెవడో చెప్తే ముహూర్తం పెట్టించేస్తాను. గాయత్రి, పెళ్లితో నన్ను లాక్ చేయాలని చూడకు. నాకు అందులోంచి బయటపడ్డం పెద్ద కష్టమేం కాదు. కష్టం కానప్పుడు ఎందుకు భయపడతావు? నాకు పెళ్లి చేసి నువ్వు సాధించేదేం ఉండదు. నీ ప్రయత్నాలు మానుకో. నీ స్కెచ్చులు నీకుంటే నా స్కెచ్చులు నాకుంటాయి. నువ్వు మానుకోమని చెప్పినంత మాత్రాన ఎలా ఆగిపోతాను? దెబ్బతింటావు. ఆ పొజిషన్లో ఇప్పుడు నువ్వున్నావు. వంశీకి ఒక ఫోన్ కొట్టానంటే చాలు, మళ్ళీ నీ బతుకు కుక్క బతుకైపోతుంది. అంత జరిగినా కూడా నీకు సిగ్గు రాలేదా? ఊసి పిచ్చిదానా, ఇంకెక్కడ వంశీ? వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. ఈ విషయం నీకింకా తెలీదా? కావాలంటే ఒకసారి వాడికి ఫోన్ చేసి చూడు. డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. వాడిని నీ ఆయుధంగా ఫీల్ అయిపోయి రెచ్చిపోయావు కదా. ఆ ఆయుధాన్ని మడత పెట్టేశాను. లేకపోతే నా దగ్గర రాజకీయాలు నేర్చుకుని నాకే రాజకీయాలు నేర్పుతాడా? వాడెంత, వాడి బతుకెంత? వాడొచ్చి ఏదో పొడి చేస్తాడని ఊహించుకోకు. ఎట్టి పరిస్థితిలోనూ వాడింకా రాలేడు. అందుకే నీ పిచ్చి ప్రయత్నాలు మానుకో. వంశీకాడు కాకపోతే మరొకడొస్తాడు, నీ మెడలొంచుతాడు, నీకు బుద్ధి చెప్తాడు. అందుకే నీ బలుపుకి నీ కొవ్వుకి తగ్గవాడిని చూసి నీ మెళ్ళో తాళి కట్టించి నిన్ను అణగదొక్కుతాను. సిద్ధంగా ఉండు. ఏంటి దీని ధైర్యం? ఎక్కడున్నావు శ్వేత? ఏమైపోయావు? నా భార్య ఎక్కడుంది అని ఎవరిని అడగాలి, ఏమని అడగాలి? నువ్వు లేకుండా నేను బ్రతకలేనని నీకు తెలుసు. అయినా నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు? మా నాన్నగారికి, మీ అమ్మగారికి నేను ఏమని సమాధానం చెప్పాలి? ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నావు అనుకోనా, లేక ఏదైనా తీసుకోకూడ నిర్ణయం తీసుకున్నావు అనుకోనా? ఏమని అనుకోను, నా బాధని ఎవరితో చెప్పుకోను? పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందరికీ నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి శ్వేత? నన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? హలో అభి. హాయ్. రా అభి, కూర్చో. ఏంటిలా ఫోన్ కూడా లేకుండా? చిన్న పని ఉండి వచ్చాను. 102 స్ట్రాంగ్ గా 2 కాఫీ పంపించు. ఓకే సార్. త్వరగా. ఇప్పుడు చెప్పు అభి. ఏం లేదు, 2 days నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కనిపించడం లేదు. దాని గురించే మాట్లాడదామని వచ్చాను. ఓ, మిస్సింగ్ కేసా? అమ్మాయి ఏజ్ ఎంత? 23. పేరు? పేరు చెప్పు అభి.
సౌమ్య. అమ్మాయి ఫోటో ఉందా? లేదు. అయితే ఒక పని చెయ్యి, అమ్మాయి వాళ్ళ అన్నయ్యని ఫోటో పట్టుకుని రమ్మను. మిస్సింగ్ కేసు పెడదాం. మ్యాక్సిమం 2 డేస్లో ఆ అమ్మాయి ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం. నిన్న మొన్న కానీ ఈ 2 డేస్లో ఏవైనా మిస్సింగ్ కేసులు కానీ సూసైడ్ కంప్లైంట్స్ కానీ వచ్చాయా? అంటే ఒకవేళ ఫైల్ చూపిస్తే నేను గుర్తుపడతాను. 2 డేస్ కాదు, దాదాపు 1 వీక్ నుంచి అలాంటి కేసులేవి మా స్టేషన్కి రాలేదు. ఆర్ యు షూర్? అవునభి. ఏంటి ఎక్కువగా టెన్షన్ పడుతున్నావు? తప్పిపోయింది మీ ఫ్రెండ్ సిస్టరేనా? ఏంటి సడన్ గా? ఆ వెదవతో 4 మాటలు మాట్లాడదామని. ఓకే. రై లేరా, లే నిన్నే. రై రై నువ్వు పార్టీ మార్చడం వల్ల ఆ గాయత్రికి నేనంటే భయం పోయింది. అది నా మీదే రివర్స్ ప్లాన్ వేసే స్థాయికి ఎదిగింది. ఏమాస్ చూపించిందిరా? చెప్పరా, ఏమాస్ చూపించింది చెప్పు. చెప్పురా, చెప్పు, చెప్పు, ఏమాస్ చూపించింది నిన్ను? చెప్పరా, చెప్పు, రై నాకు హ్యాండ్ ఇచ్చినందుకు నీకెంత టార్చర్ చూపిస్తానో చూడరా. వాడి వల్ల మనకు ఉపయోగం ఏముంది? వాడిని ఇంకెన్ని రోజులు ఉంచుతాం? చంపేస్తే ఒక పని అయిపోతుంది కదా. తొందరలోనే వీడికి గాయత్రికి ఎండింగ్ ఇద్దాం. వాడు మన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఏంటా శబ్దం? ఓ మై గాడ్, ఏడు వీడా ఇక్కడ
నన్నే కిడ్నాప్ చేస్తావా? నా అవసరం కోసం నేను తెచ్చుకుంటే ఇప్పుడు నేను అవసరం లేదని నా మీద స్కెచ్ చేస్తావా? ఎలా కనిపించానే నీ కంటికి? వంశీ, ఎంతైనా మనం ఒకటి. మళ్ళీ మనం కలిసిపోదాం. ఆ గాయత్రిని టార్చర్ పెడదాం. ఈసారి ఎలాగైనా దాన్ని నీ సొంతం చేస్తాను. నోర్మోయ్! ఇన్ని రోజులు నేను చేసిన తప్పులు చాలు. ఇంకా అలాంటి తప్పులు చేయలేను. గాయత్రి అంతా నీ సొంతం కావాలన్నా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నా? ఫ్రెండ్షిప్ కున్న విలువ తెలియక ఆ తప్పు చేశాను. కిరణ్ నన్ను ప్రాణ స్నేహితుడిలా భావించాడు. భార్య మాట కంటే నా మాటకే ఎక్కువ విలువిచ్చాడు. నేను చనిపోయినట్టు నాటకం ఆడినప్పుడు తోడపుట్టినవాడు చనిపోయినట్టు ఏడ్చాడు. వాడు నన్ను అంతలా నమ్మితే నేను నమ్మక ద్రోహం చేశాను. పాపం కిరణ్కున్న మెంటల్ ప్రాబ్లంని అడ్డం పెట్టుకుని వాడి భార్య మీద ఆశపడ్డాను. ఛ! ఎంత నీచమైన ఆలోచన ఈ రోజు తెలుసుకున్నాను. కిరణ్ మానసిక రోగాన్ని గాయత్రికి చెప్పకుండా దాచిపెట్టి రోగం ముదిరిపోయేలా చేశాను. వెంటనే గాయత్రితో చెప్పి వాడిని బాగు చేసుకోమంటాను. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేస్తాను. అభి, 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 తలుపు తీయి అభి.